ప్రపంచ స్పేస్ ఏజెన్సీలు మరియు ఏర్పడిన సంవత్సరాలు కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతిదీ మనకు చాలా ఇంపార్టెంటే. ముఖ్యంగా ఆర్ఆర్బి, ఎస్ఎస్సి అలాంటి ఎగ్జామ్స్లో స్పేస్ గురించి చాలా ఎక్కువ క్వశ్చన్లు అడగటానికి ఛాన్స్ ఉంది. అవి ఎప్పుడు ఏర్పడ్డాయి అనేది క్వశ్చన్లు చాలా రిపీటెడ్గా అడుగుతుంటాడు. సో వాటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో 1969లో ఏర్పాటైంది. ఇస్రో ప్రధాన కేంద్రం ఎక్కడుందంటే బెంగళూరులో ఉంది. ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా 1958లో ఏర్పాటైంది. నాసా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్ థర్డ్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ 1975లో ఏర్పాటైంది. చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ 1993లో ఏర్పాటైంది. మనకన్నా మనమే ముందు ఏర్పాటు చేసాం అన్నమాట అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని. అలాగే స్పేస్ అండ్ అప్పర్ అట్మాస్ఫియర్ రీసెర్చ్ కమిషన్ 1961. రోస్కోస్మాస్ స్టేట్ కార్పొరేషన్ ఫర్ స్పేస్ యాక్టివిటీస్ 1992. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ స్పేస్ ఏజెన్సీ 2014లో ఏర్పాటైంది రీసెంట్గానే. కెనడియన్ స్పేస్ ఏజెన్సీ 1989లో ఏర్పాటైంది. ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ 2018 రీసెంట్గానే. యూకే స్పేస్ ఏజెన్సీ 2010లో ఏర్పాటైంది రీసెంట్గానే. జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ 2003లో ఏర్పాటైంది. కొరియా ఏరోస్పేస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 1989లో. ఇజ్రాయెల్ స్పేస్ ఏజెన్సీ 1983లో ఏర్పాటైంది. మనకి ఇవి ఆర్ఆర్బి, ఎస్ఎస్సి అలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటివి అడగటానికి చాలా ఛాన్స్ ఉందన్నమాట. అబ్రివేషన్లు కూడా అడుగుతాడు. నాసా అబ్రివేషన్ చాలాసార్లు అడిగాడు. అలాగే ఇస్రో హెడ్ క్వార్టర్ ఎక్కడుంది, ఇస్రో లాంచింగ్ ప్యాడ్స్ ఎక్కడున్నాయి, ఇస్రో అబ్రివేషన్, ఇస్రో ఎప్పుడు ఏర్పాటైంది, ఇస్రో ఫస్ట్ ఉపగ్రహాన్ని ఎప్పుడు ప్రారంభించారు, ఫస్ట్ ఉపగ్రహాన్ని ఎప్పుడు ప్రయోగించారు, ఎక్కడి నుండి ప్రయోగించారు అనేవి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.